వెల్కమ్ టు విఎస్ ప్రాపర్టీస్. మీకు ఇప్పుడు నా వెస్ట్ ఫేస్లో ఉన్న G+1 హౌస్ అండి. ఇది ఏఆర్కే హోమ్స్ దగ్గర ఉంది, అల్వాల్. మనకి 30 ఫీట్ రోడ్ అండి. ఎంట్రన్స్ ఇది మనకు 33.6, డెప్త్ వచ్చేసి 50 అండి. సో మంచి సైజులో ఉంది ఇది. మనకి నార్త్కి ఓన్లీ 4 ఇంచ్ గల్లీ వదిలారండి. ఇది 4 ఫీట్ గల్లీ. ఓవరాల్గా చూసుకుంటే మనకు అన్ని కన్స్ట్రక్షన్ ఓవరాల్గా అన్ని ఫిల్అప్ అయిపోయాయండి. ఇది సో ఇది వాష్ ఏరియా లాగా ఇక్కడ ఇచ్చారు. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. దిస్ ఈస్ ద ఎంట్రన్స్ అండి. సో దిస్ ఈస్ ద హాల్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మనకి ఇది హాల్ కూడా హ్యూజ్గా వచ్చింది. 186 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి మనకు హాల్ కూడా హ్యూజ్గా వచ్చింది. ఇది అటుపక్క ఇటుపక్క మనకు బెడ్రూమ్ ఇది కామన్ ఇచ్చారు. సో మనకి ఇదొక బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ యాజ్ పర్ వాస్తు. సేమ్ మాస్టర్ బెడ్రూము ఇది విత్ ఫాల్ సీలింగ్ అండి. ఓవరాల్గా మనకి ఇంటర్నల్ కలర్ కోడ్ ఉందండి. మీకు నచ్చిన కలర్ వేస్తారు. మరి బయట ఫెన్సింగ్ మాత్రం బయట అంతా అయిపోయిందండి. దిస్ ఇస్ ద బాత్రూమ్. యాజ్ పర్ వాస్తు ప్రకారం చాలా మంచి హ్యూజ్గా మంచి స్పేషియస్గా కట్టారండి. అంటే 186 కావడం వల్ల కూడా మనకు అన్ని సైజెస్ కరెక్ట్ వచ్చాయి. మనము ఇక్కడ డైనింగ్ హాల్ లాగా వేసుకోవచ్చు. ఈ పార్టీషన్ ఉండడం వల్ల ఇక్కడ మనం పార్టీషన్ చేసుకుంటే కబోర్డ్స్ కానీ మామూలుగా పార్టీషన్ చేసుకుంటే డైనింగ్ హాల్ అయిపోతుంది. ఇది కిచెన్. సో ఇది అగ్నేయం కాబట్టి కిచెన్ అనుకొని పూజ గది. మళ్ళీ కిచెన్ నుంచి అవుటింగ్ అండి. మనకు అవుట్ వాష్ ఏరియా వస్తుంది. కిచెన్ హ్యూజ్, చాలా బాగుంది కిచెన్ సైజ్ కూడా. దీనికి అన్ని షెల్ఫ్స్ వచ్చాయి మంచిగా మనకు. సో ఇది మనకు కిచెన్ నుంచి బయటికి ఇది వాష్ ఏరియా. సో ఈ వాష్ ఏరియాకి ఇక్కడ మనం సంప్ వచ్చిందండి. ఇక్కడ సంపు ప్లస్ మనకు బోర్ ఈశాన్య మూల కాబట్టి. బయట 25,000 కెపాసిటీ. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి, గ్రౌండ్ ఫ్లోర్. సో ఎవ్రీథింగ్ వాజ్ ఫాల్ సీలింగ్తో సహా ఇచ్చారు. మన బయట కూడా ఫాల్ సీలింగ్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. మనకు హ్యూజ్ టైమ్స్ మనకు అటు పక్కకు చూసుకున్నట్టయితే విబిసిటీ అని చెప్పేసి హ్యూజ్ టౌన్షిప్ అవుతుందండి అది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. అంటే ఫ్లోటింగ్ అని ఇక్కడ మనకి దీని ల్యాండ్ కాస్ట్ కూడా చాలా బాగా పెరిగిపోయిందండి. ఇక్కడ విబిసిటీ అని చాలా ఫేమస్ అది. సో ఇది ఫస్ట్ ఫ్లోర్కి మనకి యాజ్ యూజువల్గా నార్త్ గల్లీ. సో హ్యూజ్ హాల్ అండి ఇది. సో మన పార్కింగ్ ఏరియా కలిసి వస్తుంది కాబట్టి హ్యూజ్ హాల్. సో టీవీ పాయింట్. సేమ్ మనకి బెడ్రూమ్స్ అటుపక్క ఇటుపక్క మాస్టర్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్. దిస్ ఈస్ ద కామన్.
విత్ ఫాల్ సీలింగ్స్ విత్ ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా వీళ్ళు ఆల్రెడీ పెట్టేశారండి. జనరల్గా అయితే బిల్డర్ ఫాల్ సీలింగ్ లైట్లు ఇవ్వరు, బట్ ఇక్కడ ఆల్రెడీ ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా కనిపిస్తున్నాయి. బాత్రూమ్ సైజ్ కూడా బాగా వచ్చిందండి. బాత్రూంలో మళ్ళీ షెల్ఫ్లా ఇచ్చారు ఇక్కడ. ఇచ్చారు. పార్టిషన్ చేసుకుంటే మనకు డైనింగ్ హాల్ అవుతుంది. సేమ్ యాజ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉందో సేమ్ అదే స్ట్రాటజీ. సో దిస్ ఈజ్ ద కిచెన్, సేమ్ యాజ్ టీజ్లో. పూజ గది సేమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఎంత సైజ్ అయితే వచ్చిందో మనకు పైన కూడా సేమ్ సైజ్ వచ్చేసింది. బయటకు వచ్చేస్తే వాషింగ్ ఏరియా మనకు అరౌండ్ వదిలేసారు. ప్లస్ మనకి సేమ్ ఈస్ట్ ఫేస్లో మనకి దాంట్లో నుంచి డోర్ వచ్చింది, దీంట్లో నుంచి డోర్ వచ్చింది. అన్ని న్యూ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయండి మనకి. చాలా వెల్ డెవలప్డ్ ఏరియా అండి ఇది. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈజ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఇలా పోస్ట్ చేస్తూనే ఉంటానండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి మీరు తొందరగా ప్రాపర్టీ చూడొచ్చు మిస్ కాకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.